పార్ట్నర్ను తృప్తిపరచాలంటే ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ బాండింగ్ ఉండాలి. చాలామంది ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు. సెక్స్ చేసి వచ్చిన తర్వాత కూడా వీడికి ఒక రకమైన నీరసం ఉంటుంది. ఆ అమ్మాయి కూడా పెద్దగా ఏమీ తేడా ఉండదు. వీడు పడుకున్నసేపు పడుకొని కాగానే వెళ్ళిపోబో మళ్ళీ ఇంకో వస్తాడు, వాడు డబ్బులు ఇస్తాడని వాళ్ళు కూడా అందులో ఎమోషనల్ టచ్ ఉండదు. ఎమోషనల్ టచ్ లేకపోవడం వల్ల ప్రాస్టిట్యూషన్లో మగవాళ్ళకు తృప్తి ఉండదు, ఆడవాళ్ళకు తృప్తి ఉండదు. కనుక ఫస్ట్ బాండింగ్ అవసరం, ఎమోషనల్ టచ్ అవసరం. ఈ ఎమోషనల్ టచ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే, మనం కుక్క పిల్లని పెంచుకుంటున్నాం అనుకోండి, దానికి ఏదైనా వ్యాధి వస్తే మనకు కూడా ఏదో ఇబ్బంది అవుతుంది. అది సరిగా పాలు తాగకపోతేనో, అది మాంసం తినకపోతేనో మనం దీనికి ఏదో అయింది అని తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్కి చూపెడతాం. సో ఎందుకు చూపెడతాం? దాని మీద మనకు ఒక రకమైనటువంటి మమకారం ఉంటుంది. ఇది నా కుక్క, మా ఇంట్లో కుక్క, ఇది సరిగా తినాలి, దీనికి ఏదో వ్యాధి ఉంది, తినట్లేదు, ఇట్లాంటి ఆలోచన వస్తుంది. అదే మరి పక్కింటి వాడి కుక్కకి ఏమన్నా అయితే మనం పట్టించుకోం, మనకు సంబంధం లేదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎమోషనల్ బాండింగ్. ఆఫ్టర్ ఆల్ కుక్కతోటే మనకు అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు ఒక స్త్రీతో ఆమె తమ సమయాన్ని, తన శరీరాన్ని మనకు అప్పగిస్తున్నది కనుక మనం ఆమె గురించి పట్టించుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆమె ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమెకు మూడ్ ఆఫ్ ఉన్నదనుకోండి, ఆ రోజు నాడు వెళ్ళి నువ్వు రా అని చెప్పేస్తే వీడు హస్బెండ్ వీడితో ఉండాలి అని కళ్ళు మూసుకొని ఏదో చేస్తారు, కానీ దాంట్లో వాళ్ళు తృప్తిగా ఉండరు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ మూడ్ ఎలివేట్ చేసుకోవాలి. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఆఫీస్లోనే ఉండి సాయంకాలం వచ్చి ఆ చెమటకమ్మతోనే ఇంత తినేసి వెంటనే సెక్స్ చేద్దాం అనుకుంటే అమ్మాయికి తృప్తి ఉండదు. కనుక బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు చక్కగా స్నానాలు చేయండి, మీకు ఇష్టమైన సెంట్ పూసుకోండి, అమ్మాయికి ఏది ఇష్టమో ఆ సెంటే పూసుకోండి. ఒకవేళ అమ్మాయికి ఏదైనా అలర్జీ ఉందో కనుక్కోండి. కొద్దిమందికి మల్లెపూలు కూడా అలర్జీ ఉండొచ్చు, కొద్దిమందికి సెంటు అలర్జీ ఉండొచ్చు. కనుక ఆమెకి ఇష్టమైన సెంట్ వేసుకోండి, శుభ్రమైన బట్టలు వేసుకోండి. కింద హెయిరు అదొక పెద్ద అడవిలాగా పెంచుకోకండి, మధ్య మధ్య దాన్ని షేవ్ చేసుకోండి, లేదా పౌడర్ రాసుకోండి హెయిర్ లాస్ కోసం అని కింద. సో ఇవి మీ శరీరానికి సంబంధించినవి. అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి, స్నానం చేసి రమ్మని చెప్పండి. చాలామంది ఏంటంటే ఇది స్నానం చేయకుండా చెమటకంతోటే బెడ్రూమ్లోకి వద్దామనుకుంటారు. తర్వాత ముఖ్యంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళండి. సరిగ్గా మీరు సంసారం చేస్తున్న టైంలో సెల్ ఫోన్ మోగితే అంగం మెత్తబడిపోతుంది, మళ్ళీ చాలాసేపటికి కానీ అది అంగం గట్టిపడకపోవచ్చు. కనుక సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి, కాలింగ్ బెల్ ఆఫ్ చేసుకోండి. చాలామంది చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు. ఆ చిన్న చిన్న ఇళ్లలో ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు పడుకుంటే కానీ వీడికి సంసారం చేయడానికి వీలు కాదు. కనుక పిల్లలు పడుకునేంత టైము ఈ లోపల తల్లి కూడా నిద్ర రావచ్చు. కనుక అలారం పెట్టుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి సంసారం చేయండి. అప్పుడు పిల్లలు పడుకునే ఉంటారు కనుక పిల్లలు పడుకున్నారా లేదా అనే డౌట్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని లేచి సంసారం చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ అరగంట పడుకోండి. దిస్ ఈజ్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ కడుపు నిండా హెవీగా తిని బెడ్రూమ్లోకి వెళ్ళకూడదు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. హెవీగా తింటే మీరు రన్ చేయలేరు, హెవీగా తింటే శృంగారం కూడా చేయలేరు. కనుక అతి తక్కువ తిని బెడ్రూమ్లోకి వెళ్ళండి. అవసరమైతే శృంగారం అయిన తర్వాత కడుపు నిండా తినండి. మూడో పాయింట్, అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ రోజు చేయకండి. అమ్మాయికి మూడ్లో ఆఫ్ ఉంటే ముట్టుకోకండి, ఎంక్వైరీ చేయండి. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కూడా అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టండి, అమ్మాయిని బాగున్నావా అని అడగండి, అమ్మాయిని మెచ్చుకోండి, వ్యాలిడేట్ చేయండి. అమ్మాయి కట్టుకున్న చీర బాగుండొచ్చు, లేదా ఆమె వేసుకున్న జాకెట్ బాగుండొచ్చు, లేదా ఆమె హెయిర్ స్టైల్ ఆ రోజు బాగుండొచ్చు, లేదా ఆమె పెట్టుకున్న బొట్టు గొప్పగా ఉండొచ్చు. కనుక ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు టెల్, ఈ చీర నీకు అందంగా ఉంది, ఈ డ్రెస్ నీకు అందంగా ఉంది అని అనడం నేర్చుకోవాలి. దీన్ని కాంప్లిమెంటింగ్ అంటారు. సో ఈ కాంప్లిమెంట్స్ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం నేర్చుకోవాలి. కేవలం నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ అందంగా ఉన్నాం అనడం, తెల్లారి నీది ఉడతల మొహం అని ఆమెను దెప్పడం అట్లా చేయకూడదు. సో రెగ్యులర్గా రోజు మీ పార్ట్నర్ను ప్రేస్ చేస్తూ ఉండండి. సో దాంతో వారికి మీ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తూ ఉంటుంది.